విషపూరితమైన పాము అకస్మాత్తుగా ఆవును కాటువేస్తుంది. ఆవు తడపుతూ అక్కడే పడిపోతుంది. మున్నా భయపడి సహాయం కోసం పరిగెత్తుకుంటూ తన యజమాని దగ్గరికి వెళ్తాడు. కాని ఆ నిర్దయుడైన యజమాని కర్రతో కొట్టి పంపేస్తాడు. మున్నా ఏడుస్తూ అడవివైపు పరిగెడతాడు. కాని పరిగెడుతూ తవ్విన లోతైన గొయ్యిలో పడిపోయి బిగ్గరగా అరవడం ప్రారంభిస్తాడు. మున్నా అరుపుడి విని డాగి పరిగెత్తుకుంటూ గొయ్యి దగ్గరికి వస్తుంది. కాని గొయ్యి ఎంత లోతుగా ఉంటుందంటే అది ఒక్కటే మున్నాను బయటకు తీయలేదు. డాగి అలసిపోయి అడవిలోని పాత శివాలయానికి చేరుకుంటుంది. మరియు శివలింగం ముందు కూర్చుని ఓం నమః శివాయ అని జపిస్తుంది. అకస్మాత్తుగా మరుక్షణమే స్వయంగా మహాదేవుడు ప్రత్యక్షమవుతాడు. డాగి తుట్ట ఘటనను మహాదేవుడికి చెబుతుంది. మహాదేవుడు తన త్రిశూలంతో గొయ్యిని పూడ్చి మున్నాను సురక్షితంగా బయటకు తీస్తాడు. ఆపై తన దివ్య శక్తితో ఆవు శరీరం నుండి విషాన్ని తొలగించి దాని ప్రాణాలను కాపాడతాడు. అయితే మహాదేవుడి కోసం ఎవరు లైక్ మరియు సబ్స్క్రైబ్ చేయలేదు.